రెండేళ్లలో ఈ ప్రభుత్వం రైతు బంధు వేసింది ఒకే ఒక్కసారి, అది కూడా తగ్గించి 15,000 అని చెప్పి 12,000 కుదించి అది కూడా మొన్న ఒక్కసారి వేశారు. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి పండుగ రాబోతా ఉంది. మరి ఇప్పుడు వేస్తారో వేయరో ఎవరికి తెలియదు. ఎంత దారుణం అంటే కౌలు రైతులను మర్చిపోయారు. 3 పంటలకు రైతు బంధు ఇస్తామనేది మర్చిపోయారు. 15,000 మర్చిపోయారు. రైతు కూలీలకు పెద్ద పెద్ద కానీలు చెప్పారు. రైతు కూలీలకు కూడా నెలకు 1,000 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు. 25 నెలలు అయిపోయింది. మరి వచ్చినాయా నెలకు 1,000 రూపాయలు ఎవరికన్నా రైతు కూలీలకి? ఎక్కడా ఎవరికేం లేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు, వచ్చిందా ఎవరికన్నా ఆత్మీయ భరోసా? రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీల సంగతి దేవుడెరుగు. ఇవాళ షాపుల్లో యూరియా అనేది దిక్కులేదు. షాపుల్లో యూరియా లేక యూరియా కోసం లైన్లు కడుతుంటే రైతులు, మరి మన తమ్ముళ్ళందరూ వీడియోలు తీసి వాట్సాప్లలో పెడుతుంటే ప్రభుత్వం పరువు పోతుందని చెప్పి ఒక కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారు. ఏమని? యాప్ అంట. యాప్లో వస్తుంది. యాప్లో ఎప్పుడు వస్తుంది? షాప్లో ఉంటాయి కదా, అక్కడ షాప్లోనే లేదు, యాప్లో ఎడికెళ్ళి వస్తుంది. ఇప్పుడు యాప్ కూడా పనిచేయట్లేదు. యాప్ పనిచేయకపోతే ఇప్పుడు కొత్త నాటకం మళ్ళోటి కార్డు అంట. కార్డు ఇక గ్యారంటీ కార్డులు అయిపోయినాయి, యూరియా కార్డు కావాలంటే ఇప్పుడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఖమ్మం జిల్లా రైతన్నలు ఆలోచించాలా. కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఏ యాప్ అవసరం పడలేదు, ఏ కార్డు అవసరం పడలేదు. ఆటో వాడికి 4 రూపాయలు ఇస్తే బాయికాడికి తీసుకొచ్చి బంగారం లాగా 6 కావాలంటే 6, 10 కావాలంటే 10 యూరియా బస్తాలు బాయికాడికే వచ్చేది. మరి ఈరోజు ఈ దౌర్భాగ్యులు వచ్చిన తర్వాత, ఈ వ్యవసాయం తెలవని ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, నీళ్ల గురించి కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రైతన్నలకి ఈ కష్టం వచ్చి పడింది.